ఆయన ఎంపీ ఉన్నప్పుడు ఏం చేసిండు? ఉజ్వాకి వచ్చిండా? మేడిపల్లికి వచ్చిండా? కత్లాపూర్కి వచ్చిండా? సిరిసిల్లకు వచ్చిండా? ఏం చేసిండు? వ్యాపారాలు చేసుకున్నాడు, పైసలు సంపాదించుకున్నాడు. ఆయన పార్లమెంట్లో మాట్లాడాడు. పార్లమెంట్లో మాట్లాడింది నేషనల్ లెవెల్ పైసలు వచ్చినాయా? ఆయన పార్లమెంట్లో మాడితే వరంగల్ కరీంనగర్ రోడ్ పైసలు వచ్చినాయా? ఆయన పార్లమెంట్లో మాడితే ఎలకతుర్తికి సిద్దిపేట లైన్కి పైసలు వచ్చినాయా? ఉత్సవాల పైసలు వచ్చినాయా? సిద్దిపేట పైసలు వచ్చినాయా? ఆయన మాట్లాడితే కరీంనగర్ జగిత్యాల రోడ్ పైసలు వచ్చినాయా? ఆయన మాట్లాడితే ఆరోగ్య పైసలు వచ్చినాయా? ఆయన మాట్లాడితే గ్రామస్తుల పైసలు వచ్చినాయా? ఆయన మాట్లాడితే సిఆర్ఎఫ్ పైసలు వచ్చినాయా? ఏమొచ్చిందని మాడితే కేసీఆర్ కుటుంబానికి పైసలు సంపాదించుకోవడానికి బ్లాక్మెయిల్కి ఉపయోగపడేదని మాట్లాడితే ఆయన చాలా పెద్ద మేధావి కదా. స్మార్ట్ సిటీ తీసుకొస్తాడు ఈయన. చాలా పెద్ద మేధావి, పార్లమెంట్లో మాట్లాడింది కదా. కేంద్రం ఇచ్చినటువంటి 196 కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వము 5 సంవత్సరాల పాటు దారి మళ్లిస్తే మ్యాచింగ్ గ్రాంట్ కూడా ఇవ్వకుంటే పార్లమెంట్లో ఎందుకు మాట్లాడలే? 12B స్టేటస్ రావడానికి ఎందుకు సహకరించలే? శాతం యూనివర్సిటీకి ఎస్ఆర్ఆర్ కాలం అటానమీ హోదాకి ఎందుకు సహకరించలే? ఇక్కడ గాంధీ సంకల్ప యాత్ర చేసినాం, ప్రతి మండలంలో తిరిగినాం. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఆయన లాంటి అహంకార భావజాలం వంటి ఆ కుటుంబ పాలనను తెలంగాణ రాష్ట్రంలో అంతమొందించడానికి, తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసినటువంటి ఆ కుటుంబం యొక్క పాలనను అంతమొందించాలని చెప్పి ప్రజలు కసితోని కక్షతోని ఉన్నారు. కాబట్టి ప్రజల ఆలోచనకు అనుగుణంగా ప్రజా సమస్యలు తెలుసుకోవడానికి 150 రోజుల పాటు బండి సంజయ్ 1600 కిలోమీటర్లు ఎండలో వానలో వర్షంలో పాదయాత్ర చేసిండు. నీ ముఖ్యమంత్రిని గెలిపిస్తే, నీ ముఖ్యమంత్రిని మీ బంధువు ముఖ్యమంత్రిని చేస్తే ఎన్ని రోజులు ఎన్ని గ్రామాలు తిరిగిండు? ఎన్ని రోజులు ఎన్ని జిల్లాలు తిరిగిండు? ఎన్ని రోజులు ఎన్ని మండలాలు తిరిగిండు? ఎన్ని రోజులు ప్రజా సమస్యలు పడుచుకున్నాడు? ఎన్ని రోజులు తాగి ఫామ్ హౌస్ అన్నాడు? ఎన్ని రోజులు తాగి ప్రగతి భవనం అన్నాడు? ఎన్ని రోజులు తాంత్రిక పూజలు చేసిండు? ఎన్ని రోజులు యాంత్రిక పూజలు చేసిండు? ఎక్కడెక్కడ నిమ్మకాయలు పెట్టిండు? ఏ రాష్ట్రానికి పూజలు చేసిండు? ఉప ఎన్నికలు వస్తేనే నీ ముఖ్యమంత్రి బయటకు వచ్చిండు. నువ్వు ఈయన ఉప ఎన్నికలప్పుడు కనవాలి. ఈయన ఉప ఎన్నికలప్పుడు కూడా ఈయన కనవాలి. ఇది మీ పెద్ద మేధావి కనవాలి. ఆయన కనిపించి కూడా పెద్ద మేధావి అని. నీ మేధావితం దేనికి ఉపయోగపడ్డది? ఇవాళ బండి సంజయ్ ఏం చేసిండో, నీకు చెవులు, నీకు కళ్ళు, నీకు నోరు, నీకు నిజంగా మేధావితనం ఉంటే ఒక్కసారి నీ ఎంబడి కెమెరా పెట్టుకో. నేనే కెమెరా పంపుతా. ప్రతి గ్రామంలో తిరుగు, తెలంగాణ మొత్తం తిరిగితే ఇవాళ ఏమంటారు ప్రజలు బండి సంజయ్ ఏం చేస్తే ఏమైందో తెలుసుకుంటారు సార్. తెలుసుకోసారి నీ ముఖ్యమంత్రికి నీకు ఒక అడిగేసి చేత కాదు. హెలికాప్టర్కి వెళ్ళి కింద దిగుతూనే ఫట్ పనబడ్డాడు నీ ముఖ్యమంత్రి. హెలికాప్టర్లోకి వెళ్ళి కింద దిగుతూనే పడ్డాడు. ఎందుకు పడ్డాడు?